వెల్కమ్ టు నవభూమి న్యూస్. ఈ ఏడాది వివాదాలు పోలీస్ కేసుల్లో చిక్కుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్. మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదాలు సద్దు మణగలేదు. రోజురోజుకి గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి కేసును 2024 సంవత్సరము తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి, అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చాలామందికి కలిసి రాలేదని చెప్పాలి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఊహించని విధముగా వివాదాల్లో చిక్కుకోవడం, ఎఫ్ఐఆర్ల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవడం, పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడము, జైలుకు వెళ్లవలసి రావడము, పరువు నష్టము దావాలు వేయడము వంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. రాజ్ తరుణ్ లావణ్య కేసు. ఇక 2024 సంవత్సరంలో టాలీవుడ్లో యంగ్ హీరో రాజ్ తరుణ్పై లావణ్య అనే యువతి తనపై కేసు నమోదు చేసింది. మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నెల రోజుల పాటు వారి రచ్చ సాగింది. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు రాజ్ తరుణ్ను నిందితుడిగా చేర్చి ఛార్జిషీట్ దాఖలు చేశారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపు కేసు. ఇక టాలీవుడ్లో మంచి కొరియోగ్రాఫర్ పేరు ఉన్న జానీ మాస్టర్ పైన ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న మహిళ తన పైన లైంగిక దాడి చేశాడని, మైనర్గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ లైంగిక దాడి చేస్తున్నారని ఆరోపణలు చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్పై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపించారు. జాతీయ అవార్డును కూడా ఆయన కోల్పోవలసి వచ్చింది. పోలీస్ కేసుల దాకా మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు. ఇక టాలీవుడ్లో మంచు ఫ్యామిలీ మంచి పేరు ఉంది. మోహన్ బాబు ఫ్యామిలీ ఆస్తి తగాదాలు రోడ్డెక్కింది. మంచు మనోజ్ తన తండ్రి పైన, తన సోదరుడి పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక తన కుమారుడి పైన మోహన్ బాబు సైతము ఫిర్యాదు చేశారు. తన కుమారుడి పైన మంచు మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారు. మంచు కుటుంబ కలహాలు కవర్ చేస్తున్న ఒక జర్నలిస్టు పైన మోహన్ బాబు దాడి చేయడంతో ఆయన పైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసింది. పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. పరువు నష్టం దావా వేసిన నాగ చైతన్య సమంత ఆ పైన జానీ మాస్టర్ పైన లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆ తర్వాత అల్లు అర్జున్ పైన కూడా కేసు నమోదైంది. రామ్ గోపాల్ వర్మ పైన కూడా కేసు నమోదైంది.